ఒక నగరంలోని హోటల్ అన్నపూర్ణ అనే ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది. దాని యజమాని అన్నపూర్ణ. పేరుకే అన్నపూర్ణ. కానీ ఆమె మాత్రం మహాగయ్యాలి. ఎప్పుడు కస్టమర్ల మీద అరిచేది. అస్సలు మీకు సిగ్గుందా? ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ హోటల్ పక్కనే శాంతమ్మ అనే వృద్ధురాలు చిన్న ఇడ్లీ బండి నడుపుతుంది. ఆ రోజు నగరంలోని పెద్ద కోటీశ్వరులైన రాజేశ్వరీదేవి, ఆమె కోడలు స్నేహ షాపింగ్కి వచ్చారు. ఆకలి వేయడంతో అన్నపూర్ణ హోటల్కి వెళ్తారు. వారు వేసుకున్న ఖరీదైన పట్టుచీరలు, నగలు చూసి అన్నపూర్ణ పరుగు పరుగున వచ్చి వాళ్ళని హోటల్లోకి ఆహ్వానిస్తుంది. అప్పుడు అన్నపూర్ణ ఇలా అంటుంది, అబ్బబ్బబ్బా, ఎవరమ్మా మీరు? సాక్షాత్తు ఆ మహాలక్ష్మి పార్వతీదేవి దిగి వచ్చినట్లు ఉన్నారు. ఆ పట్టు చీరలు, ఆ నగలు ఎంత కలగా ఉన్నాయో. రండి రండి, ఇక్కడ సాధారణ మనుషుల మధ్య వద్దు, స్పెషల్ ఏసీ రూమ్ ఉంది, అక్కడికి వెళ్దాం అని అన్నది. అప్పుడు రాజేశ్వరీదేవి ఇలా అంటుంది, పర్వాలేదమ్మా, ఇక్కడే బాగుంది. మాకు కాస్త ఆకలిగా ఉంది, టైం కూడా చాలా తక్కువ ఉంది, త్వరగా ఏదైనా ఉంటే వడ్డించండి అని ఆర్డర్ వేస్తుంది. అప్పుడు స్నేహ, అవునమ్మా, షాపింగ్ చేసి బాగా అలసిపోయాము, ఏదైనా లైట్గా ఉండే టిఫిన్ తీసుకురండి అని చెప్తుంది. లైట్గా ఏంటమ్మా, మన హోటల్లో నెయ్యి అంటే నెయ్యే, మా దగ్గర స్పెషల్ మసాలా దోశ, నెయ్యి గారెలు ఒక పట్టు పట్టండి, రేటు గురించి మీకు అస్సలు ఆలోచించొద్దు అని అన్నపూర్ణ అంటుంది. అప్పుడు స్నేహ, లేదండి, అంత ఫుడ్ మేము తినలేం, ఒక ప్లేటు ఇడ్లీ, ఒక ప్లేటు గారి తొందరగా పంపించండి చాలు అన్నది. ఆ మాటకి అన్నపూర్ణ విసుగ్గా వెళ్ళిపోయింది. అప్పుడు అన్నపూర్ణ అనుకుంది, ఇంతో టిఫిన్కి నేను వీళ్ళకి వంగి వంగి దండాలు పెట్టానా అని చిరాకుగా వెళ్ళి కూర్చుంది. అప్పుడు స్నేహ, అత్తయ్య, అరగంట అవుతుంది, ఇంకా టిఫిన్ రాలేదు అని అంటుంది. అప్పుడు రాజేశ్వరి, ఉండు, పద వెళ్ళి అడుగుదాం అని అంటుంది. అప్పుడు రాజేశ్వరీదేవి ఇలా అడుగుతుంది, అన్నపూర్ణమ్మ గారు, ఆర్డర్ ఇచ్చి చాలాసేపు అయింది, కాస్త త్వరగా చూడగలరా, మాకు టైం అవుతుంది అని అడిగింది. అప్పుడు అన్నపూర్ణ కోపంగా చిరాకుగా ఫేస్ పెట్టి, ఏంటమ్మా అంత తొందర, గారెలంటే నూనెలో వేగాలి కదా, మాకేం వేరే పనులు ఉండవా ఏంటి, 100 మంది వస్తుంటారు, అందరికీ వెయ్యాలి, పట్టు చీరలు కట్టుకున్నంత మాత్రాన వడ్డించే వాళ్ళు రోబోలు అయిపోతారా ఏంటి అని అనేసరికి అత్త కోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటి అత్తయ్య ఇలా మాట్లాడుతుంది, ఇంతాకంతా మనల్ని ఎంత పొగిడింది అని అన్నది. పోనీలే, టిఫిన్ రాని, తినేసి వెళ్ళిపోదాం తొందరగా అని అంటుంది. అప్పుడు టిఫిన్ రాగానే ఇద్దరు తింటారు. ఆ టిఫిన్ ఇద్దరికీ నచ్చదు, అది అస్సలు రుచిగా లేదు. అప్పుడు స్నేహ అంటుంది, అత్తయ్య వెళ్ళిపోదాం, నేను ఇంక తినను అని అంటుంది. అప్పుడు అత్త కోడళ్ళు హోటల్ నుండి విసుగ్గా బయటకు వస్తారు. ఎండ తీవ్రతకు, అన్నపూర్ణ మాటలకు స్నేహ నీరసించిపోయి తూలుతుంది. అప్పుడు రాజేశ్వరీదేవి కంగారుగా, స్నేహ, ఏమైందమ్మా, అంత నీరసంగా ఉన్నావు, ఎండ దెబ్బ తగిలినట్టుంది, అబ్బా, ఆ హోటల్ ఆవిడ ప్రవర్తన చూశాక నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు అని అన్నది. అప్పుడు స్నేహ నీరసంగా, అత్తయ్య గారు, కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో కూడా ఏదోలా ఉంది అని అన్నది. ఇదంతా దూరంగా గమనిస్తున్న శాంతమ్మ, అయ్యో అయ్యో, అమ్మ ఏమైంది తల్లి, అలా నీరసపడిపోయావేంటి, రా అమ్మా, ఇటు వచ్చి నీడన కూర్చో, తన దగ్గరున్న కుర్చీలో కూర్చోబెట్టి, నీళ్లు తాగు తల్లి, ఎండలో తిరగడం వల్ల నీరసం వచ్చినట్టుంది, ముఖం మీద కాస్త నీళ్లు చల్లుకో అమ్మా అని అన్నది. అప్పుడు రాజేశ్వరీదేవి, చాలా థ్యాంక్స్ అమ్మా, ఆ హోటల్లో ఆమె మాటలకి ఈ ఎండకి ఈ పిల్ల కంగారు పడిపోయింది అని అన్నది. అప్పుడు శాంతమ్మ, ఇదిగో అమ్మా, ఈ చల్లని మజ్జిగ తాగు, కడుపు చల్లబడితే నీరసం తగ్గుతుంది అని అంటుంది. అప్పుడే వేడివేడి తీసిన ఇడ్లీలు స్నేహ చేతికి అందిస్తుంది. ఇదంతా దూరంగా చూస్తున్న అన్నపూర్ణమ్మ కోపంగా ఊగిపోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అరుస్తూ అంటుంది, ఏ ముసల్దానా, ఏం చేస్తున్నావే ఇక్కడ, నా హోటల్కి వచ్చిన కస్టమర్లను పక్కదారి పట్టిస్తావా, నా ముందే నా వ్యాపారానికి గండి కొడతావా అని గట్టిగా శాంతమ్మ మీద అరుస్తుంది. అప్పుడు శాంతమ్మ, లేదు అన్నపూర్ణమ్మ, ఆ అమ్మాయికి కళ్ళు తిరుగుతుంటే కాస్త నీళ్లు మజ్జిగ ఇచ్చాను అంతే అని అంటుంది. అప్పుడు అన్నపూర్ణ ఇలా కోపంగా అంటుంది,
నోర్ముయ్, నీ మురుగు బండి ఈ చిరిగిన బట్టలు చూస్తుంటేనే చిరాకు దొబ్బుతుంది. ఇలాంటి పెద్ద మనుషులకి నీ పాచి ఇడ్లీలు పెడతావా? రేయ్, ఎవరక్కడ? ఈ ముసల్దాని బండిని ఇక్కడి నుంచి విసిరేయండి అని అంటుంది. అప్పుడు రాజేశ్వరిదేవి ముందుకు వచ్చి ఇలా అంటుంది. ఆగు అన్నపూర్ణమ్మ, ఎవరిని విసిరేస్తావు? ఆకలితో ఉన్న మాకు అన్నం పెట్టకుండా అహంకారంతో మాట్లాడిన నిన్న, లేక తన దగ్గరున్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా ప్రేమతో పంచిన ఈ తల్లిన? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పోలీసులను పిలుస్తాను అని అన్నది. అప్పుడు అన్నపూర్ణ కాస్త తగ్గుతూ, అదేంటమ్మా, మీరు కోటీశ్వరులు, అందుకే మీకు గౌరవం ఇచ్చి ఏసీ రూమ్లో కూర్చోబెట్టాను. ఈ ముసల్దాని కోసం నన్ను తిడతారా? నేను మీకే సాయం చేస్తున్నాను అని అన్నది. అప్పుడు రాజేశ్వరిదేవి ఇలా అంటుంది. గౌరవం అంటే ఏసీ రూమ్ ఇవ్వడం కాదు అన్నపూర్ణమ్మ, ఎదుటి మనిషిని గౌరవించడం. నీ హోటల్ బోర్డు మీద అన్నపూర్ణ అని ఉంది, కానీ నీ మనసులో మాత్రం గర్వం ఉంది. మనిషి విలువ కట్టుకున్న బట్టల్లోనో నడిపే హోటల్ సైజుల్లోనో ఉండదు, కష్టంలో ఉన్నవారికి ఇచ్చే చేయూతలో ఉంటుంది అని రాజేశ్వరి అన్నది. అప్పుడు స్నేహ, అవును, నీ ఏసీ రూమ్లో దొరికిన చల్లదనం ఈ అమ్మమ్మ ఇచ్చిన మజ్జిగలో దొరికింది అని అన్నది. ఆ మాటలకి అక్కడి నుంచి అన్నపూర్ణమ్మ వెళ్ళిపోయింది. రామ్మ, ఇడ్లీ చల్లారిపోతుంది, తిను, కాస్త అల్లం చట్నీ వేసుకో అని స్నేహకి పెట్టింది. స్నేహ అంటుంది, ఇడ్లీ చాలా బాగున్నాయి అత్తయ్య, మన క్యాంటీన్ బాధ్యత శాంతమ్మకే ఇద్దాము అని అన్నది. అప్పుడు రాజేశ్వరిదేవి శాంతమ్మ చెయ్యి పట్టుకొని ఇలా అన్నది. అమ్మ శాంతమ్మ, రేపటి నుండి మా కంపెనీ క్యాంటీన్ బాధ్యత నీదే. నీలాంటి మనసున్న మనుషులు మాకు కావాలి. ఆ మాటలకి శాంతమ్మ ఎంతో పొంగిపోయింది. నా కష్టాలన్నీ తీరిపోయి అనుకుంది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. రేపు మరొక కథలో మళ్ళీ కలుద్దాం.